ఎవరి మనసు నొప్పించకుండా బతకడం కూడా ఓ యుద్ధమే. మంచివారు తప్ప ఇతరులు ఎవరు దానిని చేయలేరు. సహనం ఉన్నవారు తప్ప. మరొకరు దానికి సాహసించలేరు. ప్రేమించే గుణం ఉన్నవారు తప్ప ఇతరులు దాన్ని ఆచరించలేరు. కాలం రేపటి గురించి ఆలోచించే వాడికి పరీక్ష మాత్రమే పెడుతుంది. కానీ ఈరోజు గడిస్తే చాలు అనుకునే వాడికి మాత్రం తన విలువ తెలిసేలా చేస్తుంది. మీకు జీవితంలో అవమానాలు ఎదురైనంత మాత్రాన మీ విలువ తగ్గినట్లు కాదు. జీవితం అన్నాక ఎన్నో కష్టాలు, ఎదురు దెబ్బలు తగులుతాయి. మీరు పైకి రావాలి అని కోరుకునే వారి కంటే మీరు కింద పడితే చూడాలి అని కోరుకునే వారే ఎక్కువ మంది ఉంటారు. పైకి మంచి మాటలు చెప్పిన మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు ఎందరో. మీ జీవితంలో మీకు ఎంతోమంది ఎదురవుతారు. వారిలో మీకు మంచి మార్గాన్ని చూపించేవారు ఉండవచ్చు. మీ మంచితనాన్ని ఆసరాగా చేసుకుని మిమ్మల్ని వాడుకునేవారు ఉండవచ్చు. అయితే మనుషులు ఎప్పుడూ ఒకేలా ఉండరు. మనుషులు మారుతారు, పరిస్థితులు మారుతాయి. మీరు ఎంతో మంచివారు అని నమ్మిన వారు కూడా మీకు నమ్మక ద్రోహం చేయవచ్చు. మీరు వారికి ఎంత చేసినా కొన్నిసార్లు అది మీ బలహీనత లేదా వారి బలం అనే భావన కలిగి ఉండవచ్చు. సమయం వచ్చినప్పుడు నిజస్వరూపాలు బయటపడతాయి. మీ అవసరం వారికి తీరాక మిమ్మల్ని దూరం పెడతారు. మీ పైనే బురద చల్లుతారు. మీరు చేసిన మంచి అంతా మరిచి మీకు చెడు జరగాలని కోరుతారు. మిమ్మల్ని, మీ వ్యక్తిత్వాన్ని కించపరుస్తారు. మీ ఆత్మవిశ్వాసాన్ని, మీ గౌరవాన్ని దెబ్బతీస్తారు. మీరు జీవితంలో మరింత దిగజార్చే ప్రయత్నం చేస్తారు. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకో, ఎవరు ఎన్ని చేసినా మీ విలువ ఎంత తగ్గించాలని చూసినా అది జరగదు. మీరేంటో, మీ వ్యక్తిత్వం ఏంటో మీకు తెలుసు. తెలియాల్సిన వారికి తెలుసు. ఒకరు మిమ్మల్ని తగ్గించాలని చూసినా మీలో సత్తా అనేది తగ్గేది కాదు. నిందలు, అవమానాలు తాత్కాలికంగా మీ జీవితాన్ని మసకబార్చవచ్చేమో, కానీ మీకు జీవితంలో దక్కవలసిన స్థానం
ఖచ్చితంగా దక్కి తీరుతుంది. మీ బ్యాడ్ టైం కొనసాగుతూ ఉన్నప్పుడు మీరు దేనికి అర్హులు కాదని మీరు భావిస్తారు. మీకంటే ఇతరులు గొప్పవారని భావిస్తారు, కానీ మీదైన సమయం వస్తుంది. అప్పుడు మీ విలువేంటో అందరికీ తెలుస్తుంది. నమ్మకం దారుణంగా దెబ్బతిన్న చోట క్షమాపణకు అర్థం అనేదే ఉండదు. పోరాడు మిత్రమా, నీ పరిస్థితులతో, నీ కష్టాలతో, నీ కన్నీళ్లతో. ఒక్క గెలుపు నీ జీవితానికి మలుపు తిప్పే అవకాశం ఉంది. అనుకున్నది సాధించడం గొప్పతనమే, కానీ కోరుకున్నది కోల్పోయినా తట్టుకోవడమే జీవితం. అందిన విజయాలే కనిపిస్తాయి, కానీ నలిగిన హృదయాలు, కందిన పాదాలు ఎవరికీ కనిపించవు. పోరాడి ఓడిపోతే నీ కన్నీళ్లు కూడా గర్వపడతాయి. పారిపోయి ఓడిపోతే నీ చిరునవ్వుకు కూడా నువ్వు చులకనవుతావు. గుర్తుంచుకో. జీవితం అన్నిటినీ పరిచయం చేస్తుంది. తట్టుకోలేని ఆనందాలను, భరించలేని బాధలను. నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకో. ఎంతటి గడ్డు పరిస్థితి అయినా సరే మారిపోక తప్పదు. చులకనగా చూసే బంధాల వైపు ఆశగా చూడకు. ఒకవేళ వాళ్ళు నీ దగ్గరకు వచ్చారు అంటే నీ మీద ప్రేమతో కాదు, నీతో ఉన్న అవసరం కోసం మాత్రమే.